మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరొచ్చిన ప్రియులు పరిశుద్ధులు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, చిన్న ప్రార్థన చేసుకుని మనం కొన్ని మాటలను మనం అధ్యయనం చేద్దాం. దయగలిగిన మాట్లాడకండి, మీ ఉన్నతమైనటువంటి మాటలను మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి, వినడానికి, గ్రహించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నానా చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మరోసారి జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. వింటున్నటువంటి వాక్యాలను తమ హృదయాల్లో భద్రపరుచుకొని అలా ఉన్నవో లేవో అని పరిశీలన చేసి అలా ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మాటలను మనం కలుసుకున్న ప్రతిసారి, మరి ముఖ్యంగా ఆరాధనా సమయంలో మన ఆత్మలకు అవసరమైనటువంటి ఎన్నో సంగతులను జ్ఞాపకం చేయడానికి మరి స్వార్థికులైనటువంటి సోదరులు మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో విధాలుగా చక్కటి మాటలు మీకు అందిస్తున్నారని నేను విని ఉన్నాను. అలాగే ఇప్పుడు వచ్చి కళ్ళారా చూస్తున్నాను. నిజంగా నేను ఉదయం అడిగినప్పుడు బైబిల్ తరగతి ఎప్పుడు ఉంటుందంటే ప్రతి దినము ఉంటుంది మాకని చెప్పి. నిజంగా ప్రతి దినము అనేటటువంటి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో, ఒకనాడు బెరయ సంఘస్థులు ప్రతి దినము లేఖనములను పరిశీలిస్తూ వచ్చారన్న పదం మనకు కనిపిస్తుంది. అందుకని దేవుడు వారిని దండిలు అనేటటువంటి పదంతో వారిని అభివర్ణించాడన్న సంగతి మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి దేవుడు వాళ్ళారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క మనకు తెలుసు మానవ జీవిత కాలం అనేటటువంటిది చాలా చిన్నది. అందుకనే దేవుడు ఇది అల్పమైనది, స్వల్పమైనది అనేటటువంటి పదంతో వాడుతూ ఇది ఆవిరి వంటిది అనేటటువంటి పదాన్ని కూడా మనకి బోధిస్తూ ఉన్నాడు అన్న సంగతి తెలుసు. అయితే ఈ చిన్న జీవిత కాలాన్ని గురించి మనకు తెలుసు. అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు సగటు మనిషి యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాల ఆ సంఖ్యను కూడా దేవుడు మన కొరకు రాయించాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క జీవితాన్ని జీవించేటటువంటి యొక్క కాలంలో దేవునికి కావలసినటువంటి ఈ జీవిత కాలానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు జీవితాన్ని అనేటటువంటి దాన్ని భాగాలుగా అనేదాన్ని కాకుండా మన యొక్క శరీరాన్ని 3 భాగాలుగా వాళ్ళు విభజించారు. 3 భాగాలుగా వాళ్ళు విభజించి ఎలాంటి మాటలు మాట్లాడారంటే తల, మొండెం, కాళ్ళు, చేతులు అనేటటువంటి భాగాలను వాళ్ళు 3 భాగాలుగా విభజన చేశారు. అయితే జీవితానికి సంబంధించినటువంటి అధ్యయనం సంబంధించి ఎవరైనా ఏ సంగతులైనా మనతో మాట్లాడారా అంటే నిజంగా ఎక్కడ ఆ సంగతులు మనతో మాట్లాడలేదు. అందుకని జీవితాన్ని గురించి చక్కటి అవగాహన జీవిస్తున్నటువంటి మనకు బాగా అర్థం అవ్వాలంటే దైవ గ్రంథమే మనకి చాలా చక్కటి విషయాలను మనకు బోధిస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని ఏ విధంగా బోధిస్తుందని అంటే మనకు తెలుసు, పుట్టినప్పుడు బాల్యపు దినాలని కొన్ని గడుపుతాం, ఆ తర్వాత యవనపు దినాలని గడుపుతాం, ఆ తర్వాత మనకు తెలుసు ముసలితనం అనేటటువంటిది మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చున్న మనలో కూడా చూడండి, చాలామంది బాల్య దశలో ఉన్నారు, కొంతమంది యవన దశలో ఉన్నారు, మరి కొంతమంది నిజానికి మరణానికి దగ్గరగా ఉన్నటువంటి సంవత్సరాల కలిగినటువంటి వారుగా మనం కనిపిస్తున్నాం. అంటే 3 రకాల జీవిత విధానాన్ని గురించి మనం అధ్యయనం చేసినప్పుడు కొంతమంది ఇలా కనిపిస్తున్నారు. అంటే కొంచెం వయసు పైబడినటువంటి వాళ్ళు ఈ 3 వయసులకు సంబంధించినటువంటి అనుభవం చాలా ఉంటుంది. అందుకనే జీవితాన్ని ఎప్పుడు కూడా 3 భాగాలుగా అనేటటువంటి విషయాన్ని అని ఆలోచన చేసినప్పుడు మనకు తెలుసు, ఈ 3 భాగాల సంగతిని గురించి మనకి ఎప్పుడైనా మనకు అర్థమవుతుందని అంటే నిజంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఆ మరణించి తర్వాత మనం తీసుకెళ్ళడానికి సమాధుల తోటకు మనం వెళ్తాం. సమాధుల తోటకు వెళ్ళినప్పుడు కొన్ని సమాధుల మీద మనకి కనిపించేటటువంటి విషయం ఏంటంటే మరణించినటువంటి మనిషి యొక్క పేరు అక్కడ కనిపిస్తుంది, అతను బ్రతికినటువంటి జీవిత కాలపు సంఖ్య మనకు కూడా కనిపిస్తుంది. ఎలాగంటే జననం అనేటటువంటి ఆ పదం కింద ఆయన పుట్టినటువంటి తారీఖును వేస్తారు. ఆ తర్వాత ఎలాగో మరణించాడు కాబట్టి మరణించిన తర్వాత మరణం అనేటటువంటి పేరుతో దాని కింద కూడా ఒక నంబర్ వేసి,
అలాగే మన ఇళ్లలో కూడా మరణించినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు మనం గమనించినప్పుడు ఆయన పేరు కింద జననము, మరణము అనేటటువంటి ఈ భాగాలు మనకు కనిపిస్తాయి. నిజానికి మరణము, జననం అనేటటువంటి పదాల దగ్గర మనకు కనిపిస్తున్నటువంటి నంబర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ నంబర్స్ దేవునికి ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ నంబర్స్ మధ్య ఉన్నటువంటి ఒక కాలం ఏదైతే ఉందో, ఆ మధ్య కాలం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగంగా మనం వర్ణించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే మీరు గమనించినప్పుడు ఈ మధ్యకాలానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కొంతమంది ఆ సమాధుల తోటలో వాళ్ళ పేరు, వాళ్ళ జననము, వాళ్ళ యొక్క మరణము రాసేటప్పుడు ఆ మధ్యకాలాన్ని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకిస్తారు. ఏం చేసినాడు అంటే ఏం చేసి మరణించినాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ పొందుపరుస్తారు. ఏం చేసి మరణించినారు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, లేకపోతే అదే బోర్డు మీద మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆ మధ్యకాలాన్ని రిటైర్డ్ టీచర్ అన్న పదంతో పూర్తి చేస్తారు. లేకపోతే రిటైర్డ్ జడ్జి అనేటటువంటి పదంతో కూడా పూర్తి చేస్తారు. అంటే బ్రతికినన్ని రోజులు తాను చేసినటువంటి ఒక పనిని ఉద్దేశించినటువంటి ఆ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వర్డ్ అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పుట్టిన తర్వాత అతను పెరిగి పెద్దవాడైన తర్వాత మరణించే లోపు ఏ కార్యక్రమాన్ని అయితే అతను భూమి మీద సాగించాడో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ యొక్క వృత్తికి సంబంధించినటువంటి పదాన్ని అక్కడ వాళ్ళు పొందుపరుస్తారు. సో రిటైర్డ్ టీచర్ అని కొంతమంది పూర్తి చేసుకొని మరణిస్తారు. కొంతమంది లాయర్గా ఇతను పనిచేసి రిటైర్డ్ అయిపోయినాడు, మరణించినాడని తాను చేసినటువంటి లాయర్ వృత్తిని గురించి మాట్లాడుతూ దాన్ని అక్కడ మెన్షన్ చేసి మరణిస్తూ, అంటే మరణించినటువంటి వాళ్ళ యొక్క ఆ యొక్క పలకాల మీద రాస్తూ ఉంటారన్న సంగతి మనకి జ్ఞాపకం చేస్తాం. నిజానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఈ జీవితం మనకు లభించింది అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఈ జీవితం మనకు లభించిన తర్వాత ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి సంపద అనగా గాలి, నీరు, వాతావరణం, అంటే పంచభూతాలన్నింటినీ మనం అనుభవించిన తర్వాత కూడా ఈ పంచభూతాలను అనుభవించినప్పుడు ఇవన్నీ చాలా మనకి ఫ్రీగానే వస్తున్నాయన్న సంగతి కూడా మనకు తెలుసు. అయితే వీటన్నిటిని ఉపయోగించుకున్నటువంటి మనుష్యుడు ఎందుకొరకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మన కొరకు రాయించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క సంకల్పంలో ప్రతి మనుషుడు ఆ మధ్య కాలం అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే జీవితానికి సంబంధించి ఇటు జననము, ఇటు మరణము, ఈ మధ్య కాలం ఏదైతే ఉందో, ఇప్పుడు మనమందరం బ్రతికి ఈ మాటలు కూర్చొని వింటున్నామని అంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే ఈ మధ్య కాలం అనేటటువంటి స్టేజ్లో ఉన్నాం. అంటే మనకి జననం జరిగింది, మరణం రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మన స్టేటస్ ఏంటంటే మధ్యకాలంలో ఉన్నాం. ఈ మధ్యకాలాన్ని దేంతో పూరిస్తే ఈ జీవితాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల సంతోషపడతాడు అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. అంటే ఈ మధ్య మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు పరీక్షల్లో మనం రాసేటప్పుడు కూడా ఖాళీలను పూరించుము అనేటటువంటి ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి మన దేశ రాజధాని డాష్ అన్నాడు. మన దేశ రాజధాని ఢిల్లీ అని పూర్తించకుండా వేరొక పదంతో వేరొక పట్టణం పేరు మనం రాసినప్పుడు దానికి సరైనటువంటి జవాబు లభిస్తుందా అంటే లభించదు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆ పరీక్షా పేపర్ దిద్దేటటువంటి ప్రశ్నించినటువంటి ఆ అధ్యాపకుడు మనం కరెక్ట్గా రాస్తే దాన్ని ఎలాగైతే రైట్ కొడతాడో, మార్కులు ఇస్తాడో, అలాగే మనం రాంగ్ రాసినప్పుడు దాన్ని ఇంటూ కొట్టేసి దానికి మార్కులు ఇవ్వడో ఈ సంగతి మనకు బాగా తెలుసు. సో ఇక్కడ దేవుడు కూడా మన జీవితాలను ఉద్దేశించినటువంటి ఒక ప్రశ్నను మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రశ్నే ఇటు జననం ఇచ్చాను, ఇటు మరణము ఇవ్వబోతున్నాను. సో ఈ మధ్య కాలానికి సంబంధించి ఈ కాలాన్ని నువ్వు ఎలా పూర్తి చేస్తావు అన్నది దేవుడు మన ముందు ఉంచినటువంటి ప్రశ్న. సో ఈ మధ్యకాలాన్ని మనం ఎలా పూర్తి చేస్తాము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మధ్యకాలానికి సంబంధించి ఆ జవాబును ఎలా రాస్తే ఆ ప్రశ్న ఇచ్చినటువంటి దేవుడు దాన్ని రైట్ కొడతాడు, లేకపోతే రాంగ్ కొడతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకు చాలా చక్కగా జవాబు రాశామనుకోండి. సో దేవుడు మన జీవితపు ప్రశ్నాపత్రానికి సంబంధించి
ఆ ప్రశ్నకు కరెక్ట్గా మనం జవాబు రాస్తే ఖచ్చితంగా మన జీవితాలకు కూడా మంచి మార్పులు తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి ఈ లోకంలో బ్రతికినటువంటి కొంతమంది మేధావుల జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు, ఆ మేధావుల యొక్క జీవితాలను మనం గ్రహించినప్పుడు, ఉదాహరణకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైట్ ఉంది కదా, సో ఈ లైట్ను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరో మీకు బాగా తెలుసు. ఎవరు కనుక్కున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి అతను కనుక్కున్నాడు. నిజంగా ఒక్క రాత్రికి రాత్రే ఈ బల్బును కనుక్కో ఉంటాడా? అంటే అతనికి దేవుడు జననాన్ని ఇచ్చాడు, అతనికి దేవుడు మరణాన్ని ఇచ్చాడు. ఈ మరణము, ఈ జననము మరణము మధ్య కాలంలో తాను పడినటువంటి కష్టం అంతా ఇంత కాదన్న సంగతి మనకు తెలుసు. అంటే ఎంత కష్టపడకపోతే లోకానికి ఒక వెలుగును ప్రసాదించేటటువంటి ఒక బల్బును అతను కనుగొంటాడు. మీరు ఆలోచించేయండి. అంటే ఓ గంటలో కనుక్కున్నటువంటి బల్బు కాదు ఇది, ఓ రోజులో కనుక్కున్నటువంటి బల్బు కాదు ఇది. కాబట్టి చాలా సమయాన్ని తను వెచ్చించుంటాడా లేదా? ఉదాహరణకి తన జీవితకాలాన్ని దాని కొరకు దారబోసి ఉంటాడన్న సంగతి కూడా మనకు తెలుసు. నిజానికి ఆ తర్వాత కాలాల్లో అతను మరణించే ఉంటాడు. అంటే ఒక లోకానికి ఒక వెలుగునివ్వడానికి తాను పడినటువంటి ప్రయాస అంతట్లో కూడా తన మధ్య జీవిత కాలాన్ని పూర్తి చేశాడు అనుకుందాం. కొంతసేపు అలా పూర్తి చేశాడని అనుకున్నప్పుడు తన యొక్క ప్రశ్నాపత్రంతో దేవుని యొద్దకు నిలబడినటువంటి ఈ థామస్ ఆల్వా ఎడిసన్, ఏంటి బాబు ఏం చేసావు జీవిత కాలంలో, మధ్య కాలంలో ఏం చేసావు అని దేవుడు అడిగిన ప్రశ్నకు ఏముందండి, లోకం అంతా చీకటిగా ఉన్నప్పుడు నేను వెలుగును ప్రసాదించాను అన్న ప్రశ్నతో తన యొక్క జీవితకాలాన్ని పూర్తి చేశాడు అనుకున్నాం. ఇలా నేను లోకానికి వెలుగునిచ్చి నేను వచ్చాను అని అన్నప్పుడు నిజంగా పరలోకం అనేటటువంటి ఆ లోకానికి మనమందరం చేరుకోవాలన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆ పరలోకానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని భూమి మీద ఈ మధ్య కాలంలో జరిగించాలన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు. మరి అలాంటి కార్యక్రమంలో తాను పాల్గొనకుండా ఇది థామస్ ఆల్వా ఎడిసన్ తన బ్రతుకునంతా ఒక బల్బును కొనడానికి ఉపయోగించాడని అనుకుంటే, నిజంగా ఈ బల్బుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం పరలోకంలో చేయదగినటువంటిది ఏదైనా ఉంటుందా? అంటే పరలోకానికి ఈ లోకంలో కనుగొన్నటువంటి బల్బుకు అస్సలు పోలిక ఉండదు, అసలు దాంతో సంబంధమే ఉండదు. కాబట్టి తన జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుని ఎదుటకు థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి అతని మధ్య కాలాన్ని దేవుడు చూసినప్పుడు రైట్ అంటాడా, రాంగ్ అంటాడా? అంటే రాంగ్ అనే చెప్తాడు దేవుడు. ఎందుకంటే తాను కనుగొన్నటువంటి ఈ బల్బు పరలోకంలో ఎక్కడ ఉపయోగపడదు కదా. కాబట్టి ఒక ప్రశ్ననిచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుడే ఆ మధ్య కాలాన్ని పూర్తి చేసేటటువంటి విధానాన్ని, అంటే లోకంలో మేధావే కావచ్చు, లోకానికి వెలుగును ప్రసాదించినటువంటి వ్యక్తే కావచ్చు, బట్ ఈరోజు మనం కట్ చేసి ఆలోచన చేస్తే థామస్ ఆల్వా ఎడిసన్ ఎక్కడున్నాడా అంటే ఆయన లోకానికైతే వెలుగునిచ్చాడు, కానీ తన జీవితం మొత్తం చీకటిలో ఉండిపోయిందని చెప్పక తప్ప. లోకానికి వెలుగునిచ్చాడు కాబట్టి దేవుడు పరలోకాన్ని ఇస్తాడా అంటే ఎవడు? ఎందుకంటే పరలోకానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం తను జరిగించలేదు కాబట్టి లోకానికి వెలుగునైతే ప్రసాదించాడేమో కానీ ఈనాడు మనం ఆలోచన చేస్తే థామస్ ఆల్వా ఎడిసన్ ఎక్కడున్నాడా అని అంటే చీకటిలో ఉన్నాడు అన్న పదం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండో వ్యక్తి మనకు తెలుసు కదా, ఎదురుగా నా ముందు ఒక సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరో మూలాల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేసినప్పుడు ఈ సెల్ ఫోన్ కనుగొన్నటువంటి వ్యక్తి మనకు తెలుసు గ్రహం బెల్ అనేటటువంటి వ్యక్తి. మరి ఈనాడు గ్రహం బెల్ అనేటటువంటి ఆ వ్యక్తికి కూడా దేవుడు జననాన్ని ఇచ్చాడు, మరణాన్ని ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య కాలంలో రాత్రికి రాత్రే ఫోన్ కొనుక్కున్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రపంచ చరిత్రలోకి ఎక్కలేదు. ఎన్నో రోజులు దాని కొరకు ఏం చేసి ఉంటాడంటే ప్రయాసపడి ఉంటాడు. ప్రయాసపడినటువంటి తన జీవిత కాలం అంతటి దేని కొరకు ఉపయోగించాడు అని అంటే ఓ ఫోన్ కొనుక్కోవడానికి ఉపయోగించాడు. ఆ తర్వాత మరణం వచ్చేసి ఉంటుంది, ఆ తర్వాత మరణించుంటాడు. ఇప్పుడు తన జీవితపు మధ్యకాలాన్ని దేంతో పూర్తి చేసుంటాడు? ఒకవేళ గ్రహం బెల్ అని మనం అర్థం చేసుకుంటే ఒకప్పుడు లోకానికి ఫోన్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఈ ఫోన్ అనేటటువంటిది కనిపెట్టి నేను ప్రజల మధ్యకు దాన్ని తీసుకెళ్లి వారికి ఇచ్చాను కాబట్టి నా జీవిత కాలం అంతా ఇప్పుడు దేంతో నేను పూరించానని అంటే ఓ ఫోన్ కొనుక్కోవడానికి అని అన్నాడు అనుకోండి. ఫోన్కు సంబంధించి ఏదైనా విషయాలు పరలోకంలో ఏమైనా ఉపయోగపడతాయా అంటే పరలోకానికి ఫోన్కి ఎలాంటి సంబంధమే లేదు అన్న సంగతి మనకు అర్థమైపోయి ఒకవేళ ఫోన్ కనుక్కున్నటువంటి గ్రహం బెల్ గారికి ఓ నంబర్ ఉంటుందా లేదా?
ఖచ్చితంగా నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి ఇప్పుడు నువ్వు మనలో ఎవరైనా ఫోన్ చేసి అడిగితే, ఆ ఫోన్ నంబర్ ఏమని మనకి చెప్తుందంటే, ఈడు ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అంటే నిజంగానే లోకంలో లేడా? అంటే లేడు. ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయినాడు. అంటే ఏ కవరేజ్ ఏరియా? నరకం అనేటటువంటి లోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రపంచంలో మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవిత కాలాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ మధ్య కాలానికి సంబంధించినటువంటి ఏ విషయం అయితే ఉందో ఆ విషయము పరలోకానికి సంబంధించింది కాకపోతే వాళ్ళ జీవితాలు ఎంత గొప్పగా బ్రతికినా కూడా అవి వేస్ట్ అన్న సంగతి మనకు అర్థమైపోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనకు తెలుసు ఈ మధ్య కాలానికి సంబంధించి దేవుడు మెచ్చేటటువంటి కార్యక్రమంలో నిజంగా ఎవరైనా తమ జీవితాలను దేవునికి ఇష్టమైనట్లు బ్రతికినారా, ఆ బ్రతుకును చూసి తండ్రి అయినటువంటి దేవుడు వారి యొక్క జీవితకాలం చాలా బాగా జరిగింది, చాలా మంచిగా నువ్వు జీవితకాలాన్ని పూర్తి చేసినావు అన్న పదంతో ఎవరి జీవితాలను కూర్చైనా దేవుడు శబాష్ అని కానీ అనిపించి ఉంటే లేఖనాల ప్రకారం మన జీవితాలు కూడా అలాంటి మధ్యకాలంతోనే పూర్తి చేసుకోవాలన్న సంగతిని మనం గ్రహించిన వారు. అందుకనే లోకానికి సంబంధించి జీవితానికి సంబంధించి లోకంలో చాలా మంది ఈ జీవిత విలువలను నేర్పించడానికి జీవితాన్ని గురించే కొన్ని పాఠాలు కూడా మనకి మొదటి తరగతి నుంచి చదువుకున్నటువంటి మనకు కొన్ని పద్యాల రూపంలో కూడా కొన్ని పాఠాలు మనకు రాశారు. అంటే జీవితాన్ని గురించి, ఈ జీవితాన్ని గురించి. అందుకని అసలు ఈ జీవితం ఎందుకు అనేటటువంటి ప్రశ్న వేసింది పాఠ్య పుస్తకాలలో ఒక స్లోగన్, ఒక పద్యంలాగా దాన్ని రాశారు. అంటే ఎందుకు అన్న పదాన్ని రాశారు, దాని పక్కన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎందుకు, ఎందుకు, ఏది ఎందుకు, జీవితం ఎందుకు అన్నట్లు. అందుకనే వాళ్ళు ఆ పదం వెనకాల రాసినటువంటి ఆ పద్య భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు రాస్తున్నటువంటి భాగం ఏదైతే ఉందో, అంటే మేధావులు, లోకానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎండలు కాసేది ఎందుకురా అన్నారు. అంటే అక్కడ ఒక ప్రశ్న వేసిన ఎందుకు అనేటటువంటి ఈ యొక్క పాఠ్యాంశంలో ఎండలు కాసేది ఎందుకురా అని ప్రశ్నించి జవాబు కూడా వాళ్ళే రాశారు. ఎందుకంటే ఎండలు కాసేది మబ్బులు పట్టేటందుకురా అన్నారు. అంటే ప్రశ్నే వాళ్ళు వేశారు, జవాబు కూడా వాళ్ళే రాస్తున్నారు. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా అని. మబ్బులు పట్టేది ఎందుకురా అని మళ్ళా ప్రశ్నించినారు. మబ్బులు పట్టేది ఎందుకురా అని అంటే చెరువులు నిండేటందుకురా, అంటే వానలు కురిసేటందుకురా అన్నారు. వానలు కురిసేది ఎందుకురా అని మళ్ళా ప్రశ్నించినారు. చెరువులు నిండేటందుకురా అన్నారు. చెరువులు నిండేటెందుకు రా అని మళ్ళా ప్రశ్నించినారు. చెరువులు ఎందుకు నిండాలి అంటే పంటలు పండేటందుకురా అన్నారు. మళ్ళా అన్నారు పంటలు పండేది ఎందుకురా అని నన్ను మాట్లాడుతున్నారు. పంటలు పండేది ఎందుకురా అంటే మనుషులు బ్రతికేటందుకురా అన్నారు. మనుషులు బ్రతికేది ఎందుకురా అని ఏమన్నా ప్రశ్నించినారా అంటే ఎక్కడా ప్రశ్న లేదు. నేనేం చెప్తున్నానంటే లోకం ఎక్కడైతే ఆగిపోతుందో మనుషులు బ్రతికేటందుకురా అన్న పదంతో ఈ పద్య భాగాన్ని అలా పూర్తి చేసినారు. ఆ తర్వాత దాన్ని పూర్తి చేయడానికి వాళ్ళ దగ్గర ఏ పదాలు లేవు. కానీ ఏ పదాలైతే ముగించేసిన మాట్లాడినారో ఆ పదాలతోనే బైబిల్ అనేటటువంటి ప్రారంభమవుతుంది. అందుకనే మనుషులు బ్రతికేటి ఎందుకురా అన్న ప్రశ్న వేసిన తర్వాత మనుషులకు కలిగింది ఏంటంటే దేవుని పని చేసేటందుకురా అన్న పదం బైబిల్ పూర్తి చేస్తుంది. దేవుని పని చేసేటందుకురా, మరి దేవుని పని చేసేది ఎందుకురా అన్న ప్రశ్న వేసినప్పుడు పరలోకం వెళ్ళేటందుకురా అన్నాడు. పరలోకం వెళ్ళేది ఎందుకురా అన్న ప్రశ్న మళ్ళా వేసినప్పుడు పరలోకం అనేటటువంటిది మన లోకం కాబట్టి మన లోకం అని మనం ఎలా చెప్తాము, మన పౌరస్థితి పరలోకమందున్నది. అందుకని మనకు తెలుసు కదా, కీర్తనాకారుడు 90వ అధ్యాయంలో ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అంటే ఇప్పుడు మన పౌరస్థితి, మనకున్నటువంటి లోకం మనది అనేటటువంటి ఆ లోకము, అది ఏ లోకం అంటే పరలోకానికి సంబంధించినటువంటి ఆ లోకమే మనది. మరి ఈ లోకం మనకు తెలుసు కదా, ఈ లోకంలో మనం ఎందుకు వచ్చామంటే మనం ఈ లోకాన్ని గురించినటువంటి మన జీవిత విధానాన్ని గురించి పేతురు గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఇదిగో మనము ఈ లోకంలో యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము అన్న పదం రా. అంటే ఈ లోకం మంది కాదా అంటే మంది కాదు, ఇక్కడికి మనం యాత్ర చేయడానికి వచ్చాము. ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం యాత్ర చేయడానికి భూమి మీదనే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉండిపోవాలని అనుకుంటామా?
కాదు కాదు, మరలా మన సొంత ఊరికి మనం రావాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే ఇది మన సొంత ఊరు కాబట్టి, మన సొంత ఇల్లు కాబట్టి. కాబట్టి మన సొంత లోకము, మన సొంత ఊరు పరలోకము, మన అడ్రస్ తండ్రి అయినటువంటి దేవుడు. అందుకనే దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా భూమి మీద ఉండొద్దురా నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచున్నాడు అనేటటువంటి మాట ప్రకారం భూమి మీద మన ఈ భౌతిక సంబంధమైనటువంటి 70-80 సంవత్సరాల కాలం కేవలం కొద్ది సంవత్సరాల వంటిదే. కాబట్టి ఈ కొద్ది సంవత్సరాలు మనం బ్రతికేటటువంటి ఈ బ్రతుకులో ఇటు జననము ఇటు మరణం అనేటటువంటి ఈ మధ్య కాలాన్ని నువ్వు నేను ఎలా పూరిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేయి. అంటే ఈ మధ్యకాలమే దేవునికి చాలా మంచి కాలం. అంటే దేవుడు ఆశించినటువంటి ఆ కోరిక అనేటటువంటిది ఈ మధ్య కాలంలో మనుషుడు నెరవేర్చకపోతే మనుషుడికి మరొక లోకం అనేటటువంటిది కూడా దేవుడు సిద్ధపరిచాడన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మధ్య కాలాన్ని ఎలా పూరిస్తే దేవుడు మన జీవిత కాలానికి సంబంధించినటువంటి ఆ ఖాళీని నువ్వు నేను పూర్తి చేసే విధానాన్ని బట్టి దేవుడు రైట్ కొడతాడు అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే మనకన్నా బైబిల్ గ్రంథంలో బైబిల్ చరిత్రలో కొంతమంది భక్తులు నిజంగా వాళ్ళు ఆ మధ్య కాలాన్ని ఎలాంటి బోధన సంగతులు అంటే ఇలాగ కూర్చోబెట్టి బోధించినటువంటి పెద్దవారు లేకపోయినా కూడా దేవుని యొక్క ఆలోచనను బట్టి తమ జీవితపు మధ్య కాలాన్ని వాళ్ళు ఎలా పూర్తి చేశారో ఆ పూర్తి చేసినటువంటి వాళ్ళ యొక్క మధ్య కాలాన్ని గురించి తండ్రి అయినటువంటి దేవుడు వారిని గురించి మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా మన కొరకు రాయించాడు ప్రేమటువంటి. ఆ మధ్య కాలాన్ని పూర్తి చేసినటువంటి ఆ భక్తుల యొక్క జీవిత కాలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు అదే కార్యక్రమాన్ని మనం చేస్తే కూడా తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితానికి సంబంధించినటువంటి దాన్ని మెచ్చుకుంటాడా లేదా? ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. కాబట్టి ఆ జీవిత కాలాన్ని దేవుడు మెచ్చే విధంగా ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళు మనకు ఆదర్శం కావాలి. అంతేగాని ఓ గ్రహం బెల్ లేకపోతే థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాంటి వాళ్ళు మన జీవితానికి సంబంధించి వీళ్ళు ముఖ్యులు కారు ప్రేమటువంటి. అందుకనే ఎవరు ఎలా బ్రతికారు అన్న సంగతిని గురించి దేవుడే రాయిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఒకని జీవితాన్ని గురించి రాస్తున్నాడు. ఒకసారి మనం అపోస్తల కార్యం 13వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తండ్రి అయినటువంటి దేవుడే తెలియజేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. 13వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తుల కార్యం చదవండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున, అదిగో దావీదు అంటే మీకు నేను కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీలో చాలా మందికి దావీదుని గురించి ఆయన యొక్క బయోగ్రఫీని గురించి మీకు బాగా తెలుసు. ఆయనకు దేవుడు జననాన్ని ఇచ్చాడు, ఆయనకు దేవుడు మరణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంగతి అపోస్తుల కార్యాలలో రాస్తున్నటువంటి ఈ సంగతి రాసేటప్పటికి దావీదు గారు బ్రతికున్నాడా మరణించాడు? అంటే మరణించే ఉన్నాడు. మరణించి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆయన మరణించి చాలా సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఇప్పుడు అపోస్తుల కార్యగ్రంథం రాసేటటువంటి ఈయనకు ఈ యొక్క మాటను మళ్ళా తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను అన్న పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మనం 22వ వచనంలో అదే అధ్యాయం 22వ వచనంలో అదే దావీదు గారిని గురించి రాస్తూ తరువాత అతనిని తొలగించి అతని అంటే సౌలు అనేటటువంటి రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అంటే దేవుని యొక్క మాట. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అన్నాడా? దావీదును కనుగొంటిని. ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే దావీదు అనేటటువంటి ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరిచ్చారంట సాక్ష్యము? దేవుడే ఇచ్చాడు. అంటే ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే దావీదు యొక్క జననము, దావీదు యొక్క మరణము దేవుని సంకల్పానుపకారమే జరిగినా
ఆ మధ్య కాలాన్ని గురించినటువంటి మాటలు ఇక్కడ దేవుడు మన కొరకు రాయిస్తున్నాడు. ఆ మధ్య కాలంలో దావీదు ఏం చేశాడయ్యా అని ఎవరో చెప్పినటువంటి సాక్ష్యం కాదు, దేవుడే చెప్పినటువంటి ఒక సాక్ష్యం మన కళ్ళ ముందు. ఏం చెప్పాడు దావీదుని గురించి? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడంటే నిజంగా ఎంత ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేయకపోతే అలాంటి పదం వస్తుంది? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెబుతూ నా నా ఉద్దేశములన్నీ, ఏ ఉద్దేశాలు? దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా ఎప్పుడు నెరవేర్చాడు? మరణించిన తర్వాతనా, పుట్టక ముందునా? మరణించిన తర్వాత దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడా? మరణించిన తర్వాత కాదు, మరణించక ముందు, పుట్టిన తరువాత, అంటే జననము మరణం అనేటటువంటి ఈ మధ్య కాలంలో దావీదు గారు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం, దేవుని ఉద్దేశాలన్నింటినీ ఏం చేశాడంట? నెరవేర్చాడు. అందుకనే కదా 36వ వచనంలో ఆయన చెబుతూ, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి అన్నాడు. చూసారు? ఏ సేవ చేసి ఉంటాడు తన తరము వారికి? దేవుని కూర్చున్నటువంటి మాటలు. నిజంగా దావీదు గారు ఇశ్రాయేల్ మీద రాజుగా ఆయన పరిపాలన చేసినటువంటి సంవత్సరాలు మనకు తెలుసు. అందుకనే ఆయన కీర్తనల గ్రంథంలో ఎక్కువ భాగం దావీదు గారే రచించినా కూడా తన మొదటి అధ్యాయం మొదటి వచనంలో కీర్తనల గ్రంథంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండ్రు తోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రాలు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్న పదం రాశాడంటే ముందు ఆయన ధ్యానించకుండా ఉంటాడా? ఆయన ధ్యానిస్తేనే కదా ఇలాంటి పదాలన్నీ వస్తాయి. ఎన్ని కీర్తనలు రాయలేదు దావీదు గారు, ఆలోచించండి. ఒక పక్క రాజుగా రాజ్యం యొక్క పరిపాలన చూస్తూ, మరొక పక్క దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి ఓ రాజుగా ఎంత కష్టపడకపోతే, నేను చెప్పేది ఆ కష్టమంతా మధ్య కాలంలో జరిగించినటువంటి విధానం ప్రేమటువంటి. ఒక పక్క యుద్ధాలను జరిగిస్తున్నాడు, విజయాన్ని పొందుతున్నాడు, మరొక పక్క రాజ్య పాలనను సాగిస్తూ ఉన్నాడు, మరొక పక్క దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. మనకి ఈ లోకంలో ఒక చిన్న ఉద్యోగం ఉంటే చాలు, ఇక దేవుని కార్యక్రమాలు ఏది కూడా మనకు వంట పట్టు అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే, వీలైతే ఆదివారం కూడా చర్చికి కూడా ఎగ్గొట్టేస్తాం. ఏమంటే మీకు తెలుసు కదా పాస్టర్ గారు, ఉద్యోగం దొరికింది, అప్పటి వరకు ఉద్యోగం కావాలని ప్రార్థించినటువంటి తన జీవితంలో ఒకవేళ ఉద్యోగం వస్తే ఎన్నో దేవుని కార్యక్రమాలను ఏం చేస్తున్నామంటే మనం అలక్ష్యం చేస్తున్నాం ప్రేమటువంటి వారు. ఇది దేవుని యొక్క విధానం కాదు. అందుకనే దావీదు యొక్క మధ్య కాలాన్ని గురించి దేవుడు ఆలోచించి ఎంత చక్కగా ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడో ఆలోచించేయండి. అంటే దావీదు యొక్క జీవితపు ప్రశ్నాపత్రం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు ఆయన్ని మెచ్చుకున్నట్టుగా ఉందా, లేకపోతే ఆయన జీవితాన్ని గురించి నొచ్చుకున్నట్టుగా ఉందా? మెచ్చుకున్నట్టుగానే ఉంది. చూసారా? ఆ తర్వాత కాలంలో మనకు తెలుసు, దావీదు కన్నా ముందు బ్రతికినటువంటి మోషే గారి చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు కూడా ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు, అదిగో చూసారా నేను చెప్పిందా? మోషే పెద్దవాడైనప్పుడు అన్నాడంటే ఓ యవ్వన కాలము, బాల్యము అనేటటువంటిది కొంచెం పక్కన పెడితే మధ్యకాలము. అందుకనే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగ అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు అన్నాడు. నిజంగా ఫరో కుమార్తె మోషేని పెంచినటువంటి తల్లే, పెంపుడు తల్లే. ఆయన దగ్గరకు ఒక టాస్క్ తీసుకొచ్చింది, మోషే నువ్వు నన్ను మమ్మీ అని పిలువురా చాలు, ఫరో సింహాసనం నీది అంటుంది. అమ్మ అని పిలిస్తే ఫరో సింహాసనమే ఇచ్చేస్తానంటుంది. ఫరో సింహాసనం అంటే చక్రవర్తి స్థానం, ప్రపంచాన్ని ఏలేటటువంటి ఒక చక్రవర్తి. అరే నువ్వు ఎలాగో నీ ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాలనే కదా నువ్వు అనుకుంటున్నావు, అసలు ఒక చక్రవర్తిగా నువ్వైతే నీ ప్రజలకు ఏమన్నా లోటు ఉంటుందా అని నన్ను కూడా ప్రశ్నించి ఉండొచ్చు ప్రియమైనటువంటి వాళ్ళరా ఫరో యొక్క
ఆయన అంటే నిజంగా ఇంతటి పెద్ద టాస్క్ మోషే దగ్గరకు వచ్చినా కూడా మోషే ఏమన్నాడు తెలుసా? అల్పకాల పాప భోగమమ్మ. ఏది? ఫరో సింహాసనం. ఫరో సింహాసనం కొద్దేళ్ళు నేను ఆ సింహాసనం మీద కూర్చుంటానేమో కానీ, దానికి సంబంధించిన యావత్తు అనుభవిస్తానేమో కానీ, ఆ తర్వాత నేను అందరిలాగే ఏమైపోవాలి? మరణించాలి కదా. కాబట్టి ఇది అల్పకాలము, ఇది స్వల్పకాలము. కాబట్టి ఈ అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే నా ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నాడు ప్రేమ. నిజంగా ఈ ఈ పత్రిక రాసేటప్పుడు మోషే గారి బతికున్నాడు అంటారా చనిపోయినాడు? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా ఆయన జీవితం ముగించబడి. అంటే దేవుడు ఆయనకు కూడా జననం ఇచ్చాడు, మరణం ఇచ్చాడు. ఆ మధ్య కాలాన్ని గురించి రాయిస్తూ ఇదిగో నా ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలనుకుని ఆ ఫరో సింహాసనాన్ని కూడా పక్కన పెట్టినటువంటి వ్యక్తి మోషే గారు మనకు కనిపిస్తుంది. నిజంగా ఈ జీవిత కాలాన్ని జీవించినటువంటి ఈ భక్తుల యొక్క జీవితాలను దేవుడు చూసినప్పుడు ఎంత ఆనందపడి ఉంటాడో మీరు ఆలోచన చేయండి. ఎంత ఆనందపడి ఉంటాడు. నిజంగా వారికి బోధించడానికి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా వాళ్ళ మధ్యలో అని అంటే, దేవుని వాక్యము అనేటటువంటిది ధర్మశాస్త్ర రూపంలో ఉంది కానీ నిజంగా వాళ్ళకి మళ్ళా పదే పదే జ్ఞాపకం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. మనకైతే ఈనాడు ప్రతి దినము తరగతులు జరుగుతున్నాయి, ప్రతి ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రతి బుధవారం బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. అయినా మనలో మార్పు ఎక్కడ? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనేటటువంటి ఆ సంకల్పంతో మనుషుడు తన మధ్య కాలాన్ని ఇలా పూర్తి చేసుకుని మరణించాలనేటటువంటి ఆలోచన ఎవరిలోనైనా ఉందా అని అంటే ఎక్కడా కనపడదు ప్రియమైనటువంటి వాళ్ళ, ఎక్కడా కనపడదు. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసి చూడండి. ఆయనకి ఇచ్చినటువంటి మధ్యకాలం మనలాంటి మధ్యకాలం అనుకుంటున్నారా? మనలో ఎప్పటికీ చాలా మంది 60-70 సంవత్సరాలు బ్రతికినటువంటి బ్రతుకు కాలం ఉందే. మరి ఎంతటి కాలం తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చారా అంటే కాదు. ఆయనకి ఇచ్చినటువంటి భూలోక దినాల సంఖ్య 33.5 సంవత్సరాలు మాత్రమే. 33.5 సంవత్సరాలలోనే నిజంగా ఆ మధ్య కాలాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇటు జననాన్ని ఇచ్చాడు కన్యకైనటువంటి మరియమ్మ ద్వారా, ఇటు శిలువ యాగంలో మరణాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ మధ్య కాలాన్ని ఎలా పూర్తి చేశాడు మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు? దేవుని చిత్తాన్ని మొత్తం నెరవేర్చే కదా ఒక ప్రార్థనలో ఆయన మాట్లాడుతూ 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభుల వారు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు అక్కడ అనిపిస్తుంది. 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని, అదిగో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్నాడా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఎన్ని కాలాల్లో ఎన్ని దినాల్లో నెరవేర్చారని చెప్తున్నాడు యేసుప్రభుల వారు? 33.5 సంవత్సరాల్లోనే. 33.5 సంవత్సరాల్లో బాల్యమైన దినాలు వెళ్ళిపోయింది. యవ్వనంలో ఉన్నటువంటి యేసుప్రభుల వారే తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా అన్నాడా? అసంపూర్ణంగా అన్నాడు. సంపూర్ణంగా దేవుడు ఇచ్చినటువంటి పనిని 33.5 సంవత్సరాలలోనే రాసేసిన. అప్పుడప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ రాసి అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా. ఇన్విజిలేటర్ మనకు క్వశ్చన్ పేపర్ అందించినప్పుడు కొందరు గంటకే రాసేసి, ఇది 3 గంటల పరీక్షని గంటకే రాసేసి ఇచ్చేస్తారా? గంటకే ఏంట్రా అప్పుడే రాసేసా? మొత్తం రాసేసాను సార్, అన్నీ వచ్చినటువంటివే, కాబట్టి త్వరగా రాసేసాను తీసుకోండి అని చెప్పి అలా పేపర్ ఇచ్చేస్తున్నారు. కొంతమంది 3 గంటలైనా కూడా ఇంకా టైము కావాలన్నట్టుగా కొంతమంది ఇంకొక 5 నిమిషాలు రాయాలన్నట్లుగా వాళ్ళు తమ పేపర్ని ఇవ్వరు. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 33.5 సంవత్సర కాలాల్లోనే దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని ఎలా పూర్తి చేశాడంట? సంపూర్ణముగా అంటున్నాడా? అసంపూర్ణంగా కాదు ప్రియమైనటువంటి. అంటే సంపూర్ణముగా ఏం చేశాడంట? పూర్తి చేసి నిన్ను మహిమపరిచానన్న పదాన్ని అక్కడ వాడుతున్నాడే. నిన్ను నీవు నాకు ఇచ్చిన పని అన్నాడు. నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అన్న పదం వాడుతున్నాడు ప్రియమైనటువంటి వారు. అంటే మన జీవితానికి ఎవరు మాదిరిగా ఉన్నారో ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారిని బాప్తిస్మలో ధరించుకున్నటువంటి మనము ఆయనలాగా మనం దేవుని యొక్క పనిని కూడా మనం ఏం చేయాలంటే మనం మరణించేలాగా ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయాలా?
మీరు అనుకోవచ్చు మాకేం పని అప్పచెప్పాడండి అని. మనకేం పని అప్పచెప్పాడో తెలుసా మీకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అద్భుతమైనటువంటి సంగతిని ఇక్కడ దేవుడు మన కొరకు రాయించాడు. మనము చదవండి. మరియు మనము వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామన్న పదాన్ని వాడుతున్నాడే. ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మాత్రమే కాదు, భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు కూడా మనిషి కాదు, ఒక పని అన్నాడు. మనం ఎవరు అంటే పని చేయడానికి పంపబడినటువంటి వారము. ఎక్కడికి? భూమి మీదకు పంపబడినటువంటి వారము. అంటే నువ్వు నేనే చెయ్యాలా ఈ పని? అవును, నువ్వు నేనే చెయ్యగలము అనని దేవుడు మన జన్మంలో కూడా ఆ రోజు తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టడానికి ఎంతమంది నీతో నాతో పోటీ పడ్డారో తెలుసా? తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టడానికి ఎంతమంది పోటీ పడినా కూడా నువ్వు మాత్రమే తల్లి గర్భంలోకి ప్రవేశింపబడ్డావు. అంటే నువ్వు ఒక కారణ జన్ముడివి. నీ జన్మ వెనుకాల తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం నీ వెంటబడి అది నడుస్తూ ఉంది. అది నీకు అర్థం కావట్లేదు. అందుకనే ఎందుకయ్యా ఈ భూమి మీదకి వచ్చింది నువ్వు అని అంటే, శరీరాన్ని 3 భాగాలు చేయడానికి కాదు, జీవితాన్ని 3 భాగాలు చేసి చూడు, ఆ మధ్య కాలాన్ని ఎలా పూరించాలో నీకు అర్థమవుతుంది. అందుకనే ఆ మధ్య కాలాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని గురించి తండ్రి అయినటువంటి దేవుడు మనకు రాయించి, ఇదిగో నువ్వు కూడా ఎవరు అని చెప్తున్నాడని అంటే, ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అన్నాడు ప్రియమైనటువంటి వాడు. అంటే మనకంటే ముందుగా సత్క్రియలను దేవుడు సిద్ధపరిచాడు. ఆ సత్క్రియలు చేయడానికి నిన్ను నన్ను భూమి మీదకి పంపించాడు అన్న సంగతి అర్థం అవ్వాలి. మనం కూడా చూడండి, ఇప్పుడు ఎదురుగా కూడా అయ్యగారు ఒక ఇల్లు కడుతున్నాడు. ఇల్లు అంటే చర్చ్ బిల్డింగ్ కడుతున్నాడు. మీకు తెలుసు కదా, ఈ ప్లాన్ అనేటటువంటిది ముందు కాగితాలలో ఉంటుంది. కాగితాలలో ఉన్నటువంటి ఈ ప్లాన్, దీని గురించి పని చేసేటటువంటి వాళ్ళు ఎవరో తర్వాత కానీ మనకు లెక్కలేక రాదు. అంటే ముందుగానే ప్లాన్ అనేటటువంటిది కాగితాల్లో రెడీ అయ్యేది. అలాగే దేవుడు కూడా సత్క్రియలు అనేటటువంటి వాటిని ముందుగానే సిద్ధపరిచాడు. సిద్ధపరిచినటువంటి సత్క్రియలను ఇప్పుడు ఎవరు చేయాలి? ముందుకైతే ప్లాన్ రెడీ అయిపోయింది. ఎదురుగా చర్చ్ బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్టించడానికి కావలసినటువంటి సమర్థులు ఎవరు? అందుకనే బేల్దారు మేస్త్రీలు కావచ్చు, అక్కడ చక్కగా పని చేసేటటువంటి వాళ్ళు ప్లాన్ రెడీ అయిన తర్వాతనే వాళ్ళు జ్ఞాపకంలోకి వస్తారు. అందుకని అప్పుడు వారిని పిలిపించి, ఇదిగో ఈ ప్లాన్ ప్రకారం దాన్ని కట్టాలి అని వివరిస్తారు. అప్పుడు దానికి వాళ్ళు చెప్తారు, అయ్యారు ఇంతకాలం పడుతుంది, ఒక 3 ఏళ్ళు పడుతుంది. ఆ 3 ఏళ్ళకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా అయ్యగారు సమర్పణ చేస్తారు, అన్నిటినీ సిద్ధపడతారు. ఇప్పుడు పని చేయకపోతే, పని చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు సమర్థుడు అని అర్థమైన తర్వాత నీ పనిని నీకు అప్పగించాను. ఇప్పుడు 3 ఏళ్ళు దాటిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది అనేది ఇప్పుడు పని చేయడానికి వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ పనిని మానేసి తన ఇష్ట ప్రకారం అవసరమైతే ఆ పనికి వస్తున్నాడు, లేకపోతే పక్కన పెట్టేస్తున్నాడు అన్న సంగతి తెలిసినప్పుడు ఆ పనిని అప్పగించినటువంటి యజమానికి ఎంత బాధ వేస్తుందో నీకు అర్థమైతే, ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు, ఆ సత్క్రియలు అనేటటువంటి సిద్ధమైపోయినాయి. వాటిని చేయడానికి ఇప్పుడు ఎవరు కావాలి? మనుషులు కావాలి తండ్రి అయినటువంటి దేవుడికి. ఆ మనుషులు ఎవరో డిసైడ్ అవ్వబట్టే నువ్వు నేను మానవ రూపాన్ని ధరించుకుని ఈ లోకంలోకి పంపబడ్డావు. ఇది నువ్వు అనుకుంటే ఈ లోకానికి వచ్చింది కాదు ప్రియమైనటువంటి వారు. ఏదో ఓ రాత్రి తల్లిదండ్రులు నేను ఫలానా వాడిని కనాలని వాళ్ళు కలుసుకున్నటువంటి దినం కాదు. దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ జన్మను దేవుడు నీకు అనుగ్రహించాడు ప్రియమైనటువంటి వారు. ఎందుకు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం చేయవలసినటువంటి కార్యం ఏంటో నీకు అర్థమవుతుందా? అందుకనే ముందుగా సత్క్రియలు అయితే సిద్ధం చేశాడు. ఇప్పుడు దాన్ని చేయడానికి పంపబడినటువంటి వాళ్ళు ఎవరంటే మనము అన్న సంగతిని అక్కడ చెప్తున్నాడు. మళ్ళా చదవండి, 2వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ సందర్భం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
వాటి యందు మనము నడుచుకొనవలెనని వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు దేవుడు చేయుటకై ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సత్క్రియలు అంటే ఏంటంటే మంచి కార్యక్రమాలే కదా అని మీరు అనుకోవచ్చు. మంచి కార్యక్రమాలు వేరే, సత్క్రియలు వేరే ప్రియమైనటువంటి వారు. ఇప్పుడు సత్క్రియలు అనేటటువంటి పదాన్ని 2 భాగాలు చేయండి. సత్ ప్లస్ క్రియ. క్రియ సత్ ప్లస్ క్రియ. ఇప్పుడు సత్ అంటే మంచి సత్యము అంతేనా? సత్ సత్ అంటే సత్యము. సత్యం అంటే బైబిల్ అర్థం చెప్పండి. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము అంటే సత్యమునకు సంబంధించినటువంటి క్రియ. క్రియ అంటే పని. అంటే నీ వాక్యమునకు సంబంధించినటువంటి పనిని చేయడానికి ఇప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? వాక్యమునకు సంబంధించినటువంటి పని సత్క్రియ అన్నాడు. సత్క్రియ, సత్ ప్లస్ క్రియ. సత్యమునకు సంబంధించినటువంటి పనిని చేయడానికి ఇప్పుడు ఎవరిని లోకంలోకి దింపాడు? అది అయిపోయింది. యేసు ప్రభువు వారు చేసినారు, మోషే చేసినారు, దావీదు ఇప్పుడు ఎవరు? మనం. అది మనం అని చెప్పకండి, గుంపులో పోయింది అయిపోతుంది. నేను అని చెప్పండి. అప్పుడు ఆ బాధ్యత నువ్వు కూడా చేయవలసినటువంటి వాడవై ఉంటావు. కాబట్టి ఇప్పుడు నా పాయింట్ అర్థమవుతుందా? దేవుని యొక్క ఆలోచనలో ఈ మధ్య కాలాన్ని పూర్తి చేసేటటువంటి విధానంలో అబ్రహాం, థామస్ ఆల్వా ఎడిసన్ ఫెయిల్యూర్ అయింది అక్కడే. ఎందుకంటే వాళ్ళకి చెప్పేటటువంటి వాళ్ళు లేరు. థామస్ మన బైబిల్ పేరే కాదంటలేదు, అయినా ఈ విషయాలు తెలుసా? తెలియదు. అబ్రహాం, గ్రహాం బెల్ తెలుసా? గ్రహాం బెల్ అంటే వాళ్ళు కూడా క్రైస్తవ సంబంధమైనటువంటి వ్యక్తులే, ఆ పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి ఈ విషయం తెలుసా అంటే తెలియదు. అంటే చెప్పేవాళ్ళు లేరు. మనకైతే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రతి దినము ఇక్కడ లేఖనాల యొక్క ఆవశ్యకత, ప్రతి దినము తరగతులు జరుగుతున్నాయి. అయినా మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అంటే దేవుని యొక్క కార్యక్రమం జస్ట్ వస్తున్నాం, వింటున్నాం, అయ్యగారు పెట్టింది తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళా తరగతి ఎప్పుడు అడుగుతున్నాం, మళ్ళా వస్తున్నాం, మళ్ళా వింటున్నాం, మళ్ళా తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది కాదు కదా. దీనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ సమాజంలో ఉందన్న సంగతి. ఇది వచ్చి ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తున్నామని అంటే ఒక థియరీ నేర్చుకుంటున్నాం. ఈ థియరీ నేర్చుకుని ప్రాక్టికల్గా సమాజంలో మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రకటన చేయాలి. అందుకనే కదా దావీదు తన తరము వారికి సేవ చేసి, అంటే ఏ సేవ చేసి ఉంటాడు? దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మాట్లాడుంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆ యొక్క సంకల్పాన్ని గురించి మనం కానీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడి మిగతా వాళ్ళని మార్గంలోకి తీసుకొస్తారు చెప్పండి? ఎవరు మాట్లాడి తీసుకొస్తారు? నువ్వే కదా వింటున్నావు, నువ్వే కదా ఇక్కడికి వచ్చి అన్నిటినీ రాసుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు. మరి సమాజంలోకి వెళ్ళగానే ఏమైపోయింది నీ నోరు? చెప్పడానికి నోరు రావట్లేదా? అదే గొడవలు వేసుకోవడానికి చూడండి ఎంత పెద్ద నోరు వస్తుందో, స్త్రీలకైనా పురుషులకైనా. దేవుని వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయండి అంటే రాదు, వాక్యం చదవడానికైతే మనం ముందుకు రాము. ఎందుకోసం నిన్ను పంపించాడో అర్థమవుతుందా? సత్క్రియలు చేయుటకై, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. పని అంటే మనిషి అన్న ప్రతి ఒక్కడు ఒక పని. ప్రియమైనటువంటి వాళ్ళు ఒక పని అంతే. ఆశీర్వాదం ఈజ్వల్ పని. రాజేంద్ర ప్రసాద్ అయ్య గారు ఈజ్వల్ పని. మీ పేరుని ఈజ్వల్ పక్కన పెట్టుకోండి, అక్కడ పని మాత్రమే కనిపిస్తుంది. మన జీవితం దౌర్భాగ్యం ఏంటంటే ఆ పని తప్పకుండా మిగతావన్నీ చేస్తాం. ఆ పని పక్కన పెట్టేసి మిగతావన్నిటిలో మనం పాల్గొంటాం. ప్రియమైనటువంటి అలా కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఈ జననము, నీ యొక్క మరణము మధ్య కాలాన్ని పనితో పూరించగలవా? పనితో పూరించగలిగినటువంటి ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఖాళీని బట్టి దేవుడు ఆనందపడేటటువంటి భాగ్యం మనందరి జీవితాల్లో దొరుకుతుంది. దేవుని కార్యక్రమాలు జరిగించడానికే భూమి మీదకు పంపబడినటువంటి మనం ఆ కార్యక్రమాలకే మనం గండి కొట్టి ఏం చేస్తున్నామో తెలుసా? మన సొంత కార్యక్రమాల మీద బిజీగా తిరుగుతుంటావు అంతే. బిజీగా తిరుగుతుంటావు. నీ సొంత కార్యక్రమాలే నువ్వు చేసుకున్న దాంట్లో బిజీ అయిపోతే మరి అపోస్తలు ఎందుకంటే అపోస్తలుల కార్యములు అన్న ఒక పదమే ఒక అధ్యాయానికి ఒక పుస్తకానికి రాయబడిందంటే మీరు ఆలోచన చేయండి. అపోస్తలుల కార్యములు అన్న పదం రాశాడు. నువ్వు కూడా కార్యాలు చేసావు. ఏ కార్యాలు? అమ్మాయి పెద్ద మనిషి అయితే ఒక కార్యం చేసావు, అమ్మాయికి వివాహం అయితే ఒక కార్యక్రమం చేసావు,
అమ్మాయి ఇంకోటి ఏదో బారసాల అన్నప్రాసన ఏదో ఒకటి. ఈ కార్యక్రమాలు కాదండి ప్రియమైనటువంటి వాళ్ళ. మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు దేవుని పని. దేవుని పని మనకు తెలుసు కదా, దేవుడు ఇద్దరు జీవితాలను గురించి రాయించాడు ప్రియమైనటువంటి. ఆ ఇద్దరు జీవితాల గురించి యేసు ప్రభుల వారు కూడా ప్రస్తావన చేస్తూ వారిద్దరి జీవిత కాలాన్ని గురించినటువంటి మాట ఒకసారి మనం అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనకి ఇద్దరు జీవితాల గురించి, ఇటు భూమి మీద బ్రతికినటువంటి జీవితాల గురించి రాయించాడు, ఇటు మరణించిన తర్వాత కూడా వారి యొక్క జీవితాల గురించి దేవుడు రాయించాడు. అది యేసు ప్రభుల వారి యొక్క మాటల్లో ఎంత చక్కగా దీన్ని రాయించాడు. యేసు ప్రభుల వారు ఈ విషయాన్ని గురించి మనతో మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయం లూకా రాసిన సువార్త 19 నుంచి చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటాను. 19 అంటే మనకు తెలుసు, చాలా సార్లు దీన్ని మనం చదువుకో ఉన్నాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతూ ఉన్నాడా? ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. అంటే ధనవంతుడికి దేవుడు జననం ఇచ్చాడు, మధ్య కాలాన్ని ఇచ్చాడు, మరణం ఇచ్చాడు. ఈ మధ్య కాలాన్ని ధనవంతుడు ఎలా పూర్తి చేస్తున్నాడంట? సుఖపడుతూ అన్నాడు. ప్రతి దినము, మామూలుగా కాదంట, సుఖపడుతూ అనే పదం రాస్తున్నాడే. ఒకరోజు ఇతను కూడా మరణించాడా? ఇతనితో పాటు బ్రతికిన సమకాలీకుడైనటువంటి లాజరు అనే దరిద్రుడు కూడా, లాజరు కూడా దేవుడు జననమిచ్చాడు, మరణం ఇచ్చాడు, మధ్య కాలాన్ని కూడా ఇచ్చాడు. వీళ్ళిద్దరి జీవితాలు చూడండి ఎక్కడికి వెళ్ళాయి. మరణించిన తర్వాత మనం ఆలోచన చేస్తే 23వ వచనం చదవండి, ఇప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎక్కడున్నాడంట? పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరమున అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అన్నాడు. అంటే జీవితాలు ఉల్టా అయిపోయినాయా? ఇక్కడ సుఖపడితే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? కష్టపడతావు. ఇక్కడ దుఃఖపడితే అక్కడికి వెళ్ళి సంతోషపడతావు. ఇక్కడ సుఖపడితే అక్కడ కష్టపడతావు. మీరు అప్పుడప్పుడు పిల్లలు కూడా చెప్తుంటారు, ఒరే ఇప్పుడు కష్టపడితే కదరా రేపు సుఖపడతావు అంటావా? అంటే వాడు చదువుకున్నటువంటి ఆ దినాలను చదువుకునేటప్పుడు కూడా, అరే ఇప్పుడు కష్టపడరా రేపు సుఖపడతావు అంటావా? దేవుడు చెప్పేది కూడా అదే. భూమి మీద మీరు కష్టపడండి, రేపు సుఖపడతారు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ భూమి మీద నువ్వు సుఖపడితే రేపు పోయినప్పుడు కష్టపడతావు. ప్రియమైనటువంటి వాళ్ళ ధనవంతుడి విషయంలో జరిగింది అదే. అందుకని తండ్రివైన అబ్రహామా, నేను భూమి మీద బహుగా సుఖపడ్డాను, ప్రతి దినము సుఖపడ్డాను. ఇదిగో ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇలా అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు అబ్రహాం గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. చూడండి అక్కడ ఏ సంగతిని చెప్తున్నాడు. 24వ వచనం అయిపోయింది కదా, 25 చదువు. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీ జీవిత కాలమందు అంటే ఏంటి? ఇక్కడ జననము మరణము మధ్య ఉందే, దాని గురించి మాట్లాడతాడు. నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము ఇష్టమైనట్టు ఏం చేసావు? సుఖమును అనుభవించుడి. ఏమండి, ఏ చట్టమైనా మనం సుఖపడితే ఒప్పుకో మనం తీసుకెళ్తే ఏమన్నా జైలు పాలు చేస్తుందా ఈ లోకంలో ఉన్న చట్టం? నా ఇష్టం అండి అని అంటాను. నా ఇష్టం. ఈరోజు చికెన్ కావాలంటే తింటా, మటన్ కావాలంటే తింటా, నా ఇష్టం అని మాట్లాడతావే. కానీ పరలోకంలో ఒక చట్టం ఉంది ప్రియమైనటువంటి. ఆ చట్టం ఇక్కడ కూడా పనిచేస్తుంది అన్న సంగతి నీకు అర్థమైతే, ఇక్కడ దేవుని కొరకు కష్టపడినటువంటి వాడే రేపు సుఖపడతాడు అని చెప్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభుల వారు. అందుకని అబ్రహాం, నీవు నీ జీవిత కాలమందు ఏం చేశావు? సుఖమును అనుభవించావు. ఏ రోజున దేవుని కార్యక్రమాలకు ముందుగా వచ్చావా? దేవుని కార్యక్రమాలకు అప్పు చేసి ఏమన్నా ఇచ్చావా? లేదే. అలా చేయట్లేదే మనం ఎప్పుడు కూడా. దేవుని కార్యక్రమాలంటే అలక్ష్యం. ఓ చిన్న తలనొప్పి వస్తే చూడండి, ఏది ఎగ్గొడతాం మొట్టమొదటిగా అంటే చర్చే. ఆ రోజు ఆదివారం ఆరాధన ఉన్నా, బైబిల్ తరగతి ఉన్నా, ఆరోగ్యం నలతగా ఉందండి, బాగలేకపోయింది, అందువల్ల నీకు సంగతి తెలుసా? బాగలేకపోతేనే సమాజ మందిరంలోకి, అంటే మందిరంలోకి రావాలి, ఇక్కడికి వస్తేనే నువ్వు బాగుపడతావు. ఆ సంగతి చాలా మందికి తెలియదు. అందుకని ఆగిపోయి ఇళ్లలోనే ఉండిపోతారు. ఆ సమస్య కాస్త పెద్దది చేసుకుంటారు. అలా కాదు ప్రియమైన. కష్టమైన నష్టమైన దేవుని కొరకు దాన్ని ఇష్టపడి చేయి. దేవుడు ఎంతగా నిన్ను హెచ్చిస్తాడో తెలుసా? అందుకనే నీవు నీ జీవిత కాలమందు
సుఖమును అనుభవించితివి, సుఖమును అనుభవించితివి అన్నాడే. మనం కూడా మన జీవిత కాలంలో సుఖమును అనుభవించావా, రేపు కష్టాల పాలవుతాం. అందుకనే దేవుని కొరకు రిస్క్ తీసుకో. భూమి మీద ఉన్నప్పుడే రిస్క్ తీసుకో. ఆ తర్వాత రెస్ట్లోకి వెళ్తావు. ఇక్కడే రెస్ట్ తీసుకున్నావా, రేపు రిస్క్లో పడతావు. ఏది కావాలి నీకు ఆలోచన చేయ ఒకసారి. ఏది కావాలో ఆలోచన చేయ ప్రేమటువంటి వాళ్ళరా. ఇద్దరి జీవితాలను గురించి మాట్లాడింది స్వయాన మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారే కదా. అందుకని భూమి మీద వారి జీవితాల గురించి రాయించాడు. ఇదిగో మరణించిన తర్వాత వాళ్ళ జీవితాల గురించి కూడా రాయించాడు. ఇదేదో ఉపమానం లేకపోతే కథ కాదు ప్రేమటువంటి వాళ్ళు. మోషే కాలంలో జరిగినటువంటి ఈ ధనవంతుడి గురించి యేసు ప్రభువు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగైతే అన్నాడు ధనవంతుడు కూడా. అంటే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అతనికి, ఈ నరకయాతన కన్ఫర్మ్ అయిపోయింది. అయ్యా అలాగైతే నాకు ఇంకా భూమి మీద ఎంతమంది ఉన్నారు? 5 మంది సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా నిమిత్తము ఈ లాజర్ను పంపించి, వీడు బాగా తెలుసు వాళ్ళకి. ఆడు వెళ్ళి చెబితే వాళ్ళు ఏమైపోతారంటే మారిపోతారా? ఏంటి మీరు బాగా మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్తే మారిపోతారా? లేదు. మనకు తెలుసు కదా, దింపుడు కళ్ళమని మాకు నెల్లూరులో కూర్చిపెట్టే దగ్గర కొంచెం ముందుగానే ఆపి ఇది ఆ శవాన్ని కిందకి దింపి కొడుకుని పిలిపించరే, చెవులో 3 సార్లు నాన్న అని పిలువురా అంటారు. అది సాంప్రదాయం. మీకు ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, ఉందా? ఒకవేళ అక్కడ దింపి నాన్న అని 3వ సార్లు లేయగానే వాళ్ళు లేచి కూర్చున్నాడు అనుకోండి, ఒక్కడైనా ఉంటాడు అక్కడ? ఎక్కడ పడ్డ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. అంటే మరణించి లేచినా ఒకడు వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మరు. కాబట్టి బ్రతికినటువంటి వాడు మాటలు వింటేనే వాళ్ళ జీవితాలు మారాలే తప్ప, మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా కూడా వాడు మారడు. అందుకనే దేవుడు, నేను బ్రతికిన వాడినే, మీరు కూడా బ్రతికున్నటువంటి వాళ్ళే, మన ముందు మరణం అనేటటువంటిది సిద్ధంగా ఉంది. క్యాలెండర్లో మన డేట్ ఉంది, మరణించేటటువంటి డేట్ ఉంది. నీకు అర్థమవుతుందా? ఈ మధ్యకాలాన్ని నువ్వు నేను ఎలా పూరించాలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో ప్రేమటువంటి వాడు. ఈ ఖాళీని ఎలా పూర్తి చేస్తే మన కన్న తండ్రి మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని గురించి బలా నమ్మకమైన దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, పెద్దవాటి మీద నేనేం చేస్తానన్నాడు? కొంచెంలో అన్నాడు. ఏ కొంచెము? ఇదిగో ఈ జీవితకాలం కొంచెమే కదా, రాబోయే జీవితకాలాన్ని దృష్టిలో పెట్టుకో. కోటాను సంవత్సరాలు. అది ఇక్కడ మనకు అనుగ్రహించిన జీవితకాలం 70-80 సంవత్సరాలే కదా. ఈ 70-80 సంవత్సరాలు నువ్వు కష్టపడి దేవుని కొరకు సుఖం పొందకపోతే అప్పుడు అడుగు, బైబిలే వదిలేస్తామండి. క్రైస్తవమే మనకు వద్దు అసలు. ఎలాగూ చచ్చిపోతాం. తీరా చనిపోయిన తర్వాత బైబిలే నిజమైపోయింది అనుకో, ఏం చేయగలుగుతావు? ఒకసారి ఆలోచించు. బైబిలే నిజమైపోయిందండి. మనం అనుకోవచ్చు చచ్చిపోయిన తర్వాత అసలు ఉందా, పరలోకం ఉందా, దేవుడు ఉన్నాడా, అబ్రహాం ఇవన్నీ ఉన్నాయా అని నీకు డౌట్ రావచ్చు. ఒకవేళ నువ్వు మరణించిన తర్వాత ఇవన్నీ ఉన్నాయని వాస్తవం నీకు అర్థమైతే నువ్వు ఏం చేయగలవు? మళ్ళీ వెనక్కి రాగలుగుతావా? భూమి మీదకి రాగలుగుతావా? వెనక్కి రాలేవు కదా. కాబట్టి ఉన్నటువంటి ఈ జీవితాన్ని మనం చక్కగా వినియోగించుకుని, దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, వాక్యములకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో వాటన్నిటిని మనం జరిగించి దేవుని యొక్క దృష్టిలో మనం గనులం కావాలి ప్రేమటువంటి వారు. అలా నమ్మకమైన దాసుడు, నువ్వు ఈ 80 సంవత్సరాల్లో నువ్వు నమ్మకంగా పనిచేసావు కాబట్టి ఇదిగో నీకు గొప్ప వాటి మీద నేను నీకు అనుగ్రహిస్తున్నాను, తీసుకోన్నట్టుగా అలా భుజం తట్టి మనల్ని అంటే దేవుడు మెచ్చుకునేటటువంటి ఆ పద్ధతిలో మన జీవితాలు కానీ లేకపోతే, మరొకటి కూడా నిత్య జీవమే. అది కూడా నిత్యము జీవించేటటువంటి కార్యక్రమమే. మరి అది నిత్య నరకానికి సంబంధించింది ప్రియమైనటువంటి వారు. ఆ లోకానికి పోకుండా ఉండడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మన కొరకు రాయించాడు. ఇదిగో చెప్పిస్తున్నాడు. మారామా, ఇదిగో ఆ ఉన్నతమైనటువంటి లోకం మన కొరకే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుని, మన మధ్య కాలాన్ని గురించినటువంటి ఈ అవగాహనతో దేవుని యొక్క కార్యక్రమాలు చేస్తూనే మనం దేవుని యొక్క కార్యక్రమాల్లోనే మనం ఏమైపోవాలి? మరణించాలి. దేవుడు మన జీవితపు ఖాళీని కూడా మనం పూర్తి చేసినటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనల్ని మెచ్చుకోవాలి ప్రియమైనటువంటి వారు. ఓ దావీదుని మెచ్చుకోలేదా? ఓ మోషే గారిని మెచ్చుకోలేదా? ఓ యేసు ప్రభు వారిని గురించి ఎంత చక్కగా మాట్లాడాడు తండ్రి అయినటువంటి దేవుడు, ఎంత చక్కగా మాట్లాడాడు. ఆయన గురించినటువంటి ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ ఎన్నో అద్భుతమైనటువంటి 3.5 సంవత్సరాలు ఆయన బోధించినటువంటి బోధలు 2000 సంవత్సరాల తర్వాత ఇక రాబోయేటటువంటి సంవత్సరాల్లో కూడా ఆయన మాటలు మారుమ్రోగుతాయంటే ఆలోచన చేయండి. అలా మన జీవిత కాలాన్ని కూడా మనం పూర్తి చేసుకుని దేవుడు ఆశించి
అటువంటి ఆ అద్భుతమైనటువంటి లోకానికి మనమందరం కూడా ఆ లోక ప్రవేశం అనేటటువంటిది సమృద్ధిగా మనకు జరగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల పట్ల నీ బిడ్డలకు ఆలోచించేటటువంటి రీతిలో నన్ను మీ మాటలు వినిపించాను. మేము ఎందుకొరకైతే ఈ లోకానికి పంపబడ్డామన్న సంగతిని గురించి మేము అవగాహన కలిగిన వారమై నానా మీరు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి భూమి మీదకి వచ్చామని ఆ కార్యక్రమాల్లో మాకు మీరు అనుగ్రహించినటువంటి జననము మరణం అనేటటువంటి మధ్య కాలాన్ని మేము పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనతో కూడినటువంటి మీ ఉన్నతమైనటువంటి మాటలని బిడ్డలకు వినిపించాను. నాన్న చక్కగా ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమంలో నీ బిడ్డలందరూ మాతో కలిసి నానా ఉన్నతమైనటువంటి మీ ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఈ లోకం ప్రతిష్ఠ చేయమని, అలా జరిగించి రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి మేము అర్హతను సాధించేటటువంటి బిడ్డలుగా ఉండులాగా సహాయం చేసి నడిపించుకున్నాను. ఇదిగోనన్నా చక్కటి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి స్థానిక సంఘాన్ని, మరి ముఖ్యంగా మా సోదరులు మరి రాజేంద్ర ప్రసాద్ అయ్యగారిని బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని మరి కూర్చుని వింటున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మళ్ళీ మాకు క్షేమంగా మా గృహాలకు చేర్చుకున్నాం. మన స్థానిక సంఘాన్ని సంఖ్యలోను నాణ్యతలోను అభివృద్ధిని సాధించే విధంగా అద్భుతమైనటువంటి మీ జ్ఞాన సంపదలను వారిని ఆత్మ సంబంధమైనటువంటి బోధనలు పెంచి పోషిస్తున్న మా సోదరులు మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని నానా దీవించి ఆశించి మీ కృపలో బలపరచమని కోరు. ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.